మోసాలు మీరు చేసి కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది? ఇంకేమంటుండు కేటీఆర్? ఏదో మేడిగడ్డకు రండి, అక్కడ చర్చ పెట్టుకుందాం. నువ్వేమన్నా ఎమ్మెల్యేవా లేకుంటే ఏమన్నా మున్సిపల్లో పనిచేస్తావా? నువ్వు నాకు అర్థం కాలే. అసలు నువ్వు ఎమ్మెల్యేవా? ఎమ్మెల్యే అయితే నీకు మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ నీకు లేదు. ఖబర్దార్ చెప్తున్నా. నీకు మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నీకు అంత నీకు అది ఉంటే, అంత నీకు షోక్ ఉంటే, అంత నీకు చర్చ జరగాలనుకుంటే, రెండో విషయం నీకు చెప్పేది ఏంటంటే, మేడిగడ్డ మీద చర్చ పెడదామంటున్నావు కదా. ఒక పని చేయి, మేడిగడ్డ బ్యారేజ్ మీద చర్చ పెడదామంటున్నావు కాళేశ్వరం దగ్గర. చర్చ పెడితే మా ఎమ్మెల్యేలు వస్తారు, నీకు మా మంత్రులు కూడా రారు. నీ స్థాయి కూడా అది కాదు. థర్డ్ క్లాస్ తోనివి నువ్వు. నీ స్థాయిని గుర్తు చేసుకో. అమెరికాలో నువ్వు నౌకరీ చేసి వచ్చావు. నువ్వు థర్డ్ క్లాస్ తోనివి. నీ గురించి 2014 ముందు నీ చరిత్ర ఏంది? 2014 తర్వాత రాష్ట్రాన్ని దోషిన సంపద నీ దగ్గర ఉన్నది తప్ప నువ్వేమైనా పెద్ద రాజుల కొడుకు అనుకుంటున్నావా, పెద్ద తోపు కానీ అనుకుంటున్నావా? ఏం అర్థం కాలే. ముఖ్యమంత్రి గారిని రా కాళేశ్వరం అంటే ఏంటిదే నాకు అర్థం కాలే. ఆయన ముఖ్యమంత్రియా? రాష్ట్ర ముఖ్యమంత్రి వేదిక ఎక్కడ ఉంటుంది? అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడదామని చెప్పాలి. అవగాహన లేనటువంటి వాడివి, థర్డ్ క్లాస్ వాడివి, తెలివి లేకుండా మాట్లాడతావు. ఏందో నాకు అర్థం కాదు. ఏమున్నా సోమాజి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ అంటావు, లేదంటే మేడిగడ్డ బ్యారేజ్ కాడ మాట్లాడుకుందామంటావు. నీకు అంత షోక్ ఉంది కదా. మేడిగడ్డ బ్యారేజ్ కాడికి మా ఎమ్మెల్యేలు వస్తారు. కరీంనగర్ జిల్లాలో మా ఎమ్మెల్యేలు ఉన్నారు. మా మంత్రి కూడా రాడు. కవంపల్లి సత్యనారాయణ గారు, మా మేడిపల్లి సత్యము, మా ఎమ్మెల్సీ దయాకర్ గారికి నీకన్నా ఎక్కువ తెలివి ఉన్నది. అద్దంకి దయాకర్ గారు వీళ్ళు వస్తారు చర్చకు. మేడిగడ్డకే డేట్ ఫిక్స్ చేసి చెప్పు మీడియా ముందట. తర్వాత రైతులు వస్తారు. తర్వాత నీటిపారుదల శాఖ అధికారులు వస్తారు. వాళ్ళతో చర్చ పెట్టు. మా ముఖ్యమంత్రి ఎందుకయ్యా నువ్వు? థర్డ్ క్లాస్ వాడివి, నీకెందుకయ్యా మా ముఖ్యమంత్రి? నీకు మా ఒక్క ఎమ్మెల్సీ సరిపోతుంది, అద్దంకి దయాకర్ సరిపోతుంది. నీకు ఎందుకయ్యా? వేరే వాళ్ళు ఎందుకయ్యా బాబు? అద్దంకి దయాకర్ సరిపోతుంది అంటున్నా. నీకు ఓ ఎమ్మెల్యేలు కావాలంటున్నావు, నీ స్థాయి కావాలి కదా. మళ్ళీ ఎమ్మెల్యేలు కూడా కావాలంటున్నావు కదా. మా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు చదువుకున్నవాడు డాక్టరు, మా మేడిపల్లి సత్యము వీళ్ళు వస్తారు. ఎమ్మెల్సీ దయాకర్ గారు మీకు పూర్తిగా మీకు వివరిస్తాడా నీళ్ల గురించి, కాళేశ్వరంలో ఎంత దోపిడీ జరిగిందనే విషయంలో. గాళ్లతో చర్చ పెట్టుకోవాలి. కానీ మా ముఖ్యమంత్రి గారిని మా ముఖ్యమంత్రి గారు రావాలంటే, ఓ కేటీఆర్ నీ అయ్య కేసీఆర్ ను అసెంబ్లీకి రమ్మను. దమ్ముంటే అసెంబ్లీకి రమ్మను. అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి గారు ఉంటాడు. మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ ఉంటాడు. అక్కడ చర్చ పెట్టువాను. ఎందుకు వస్తలేరే? ఎందుకయ్యా మీకు భయం? మీకు భయం ఎందుకు అంటున్నా అంటే, ఇప్పుడు విచారణ జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరుగుతుంది. మిషన్ భగరత్ మీద విచారణ జరుగుతుంది. మిషన్ కాకతీయ మీద కూడా విచారణ జరుగుతుంది. మీ కార్ రేసింగ్ లో దాని మీద విచారణ జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ జరుగుతుంది. ఇవన్నిటి మీద విచారణ జరుగుతుంది. నేను టిఆర్ జైలుకు మమ్మల్ని పంపుతారేమో భయంతో మాట్లాడుతున్నావు నువ్వు. కానీ ఖచ్చితంగా మీరు రాష్ట్రాన్ని ఏ విధంగా దోశారో అన్నిటి మీద కూడా విచారణ జరుగుతున్నాయి. అది గుర్తు పెట్టుకోండి. హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమిని మీరు ఎక్కడెక్కడ మీ బినాంపేల మీద చేసిన అన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంది. ఇవన్నిటి మీద విచారణ జరుగుతున్న భయంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ప్రతిదీ చర్చ పెట్టుకుంది. చర్చ ఎక్కడ పెడతావా? నువ్వు అసెంబ్లీ, నువ్వు ఎమ్మెల్యేవేమో కదా, నువ్వు చదువుకున్నోనివేమో కదా. తెలివి లేకుండా మాట్లాడతావు, మత్స్యత్వం లేకుండా మాట్లాడతావు. నువ్వు ఇట్లనే మాట్లాడితే నిన్ను ఎర్రగడ్డకు పంపవలసి వస్తుంది. ఎర్రగడ్డకు ఈడ్చుకో. ఏమైనా పిసగట్టలు వేసిందా మరి ఏందో? మాట్లాడే ముందు ఆలోచన చేసి మాట్లాడాలి. ఇయలో బీసీలకు 42% రిజర్వేషన్, 100కు 100%. మా రాహుల్ గాంధీ గారు మాటిచ్చారు, మా మల్లికార్జున్ గారు మాటిచ్చాడు. ఖచ్చితంగా కులగణన జరిగింది. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అమలు చేసి చూపిస్తాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఏబిసిడి వర్గీకరణ 30 ఏళ్ల పోరాటం. ఏబిసిడి వర్గీకరణ చేసింది మా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు జరుగుతాయి. ఎన్నడన్నా మీ
ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ బీసీలు ఎస్సీలు ఎస్టీల గురించి మాట్లాడి రావే మీరు ఎన్నడన్నా? మొత్తం దళితులను విభజించి పాలించారు 10 ఏళ్లలో, బీసీలను విభజించి పాలించారు. అసలు ఎవరా నాకు అర్థం కాలే. ఈటల రాజేందర్ ఒక బీసీని మీరు ఏం చేసిండ్రా మీ పార్టీలు ఉంటే? తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిండు ఆనాడు. సారీ, టీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర వహిస్తే ఏం చేసిండ్రా మీరు? బయటికి నెట్టేసి కేసులు పెట్టి బయటికి నెట్టిండ్రు. అదేవిధంగా రాజయ్య, వరంగల్ రాజయ్యను ఎస్సీ మాదిగా బిడ్డను ఏం చేసిండ్రా? డిప్యూటీ సీఎం గురించి కేసులు పెట్టి మీరు ఆయన మంత్రి పదవి డిప్యూటీ సీఎం తీసేసి ఇంటికి పంపించిండ్రు. మీ చరిత్ర తెలియదావా? బీసీలను మీరు ఎట్లా గౌరవించిండ్రో అది మర్చిపోయి మాట్లాడకుండ్రి. బీసీల ఇంకోడెవడో మాట్లాడుతాడు ఇక్కడ బీసీ దాని గురించి, ఇంకోరెవరో మాట్లాడుతుండే గంగుల కమలకరం ఇక్కడ శ్రీనివాస్ యాదవ్. గుర్తుపెట్టుకోవా బాబు, గుర్తుపెట్టుకో. ఎన్నాడన్నా మీకు మీ ముఖానికి ఎన్నాడన్నా బీసీలకు రిజర్వేషన్ తీసుకొస్తాము, బీసీల జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఎన్నడన్నా మాట్లాడిండావా? మీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నడన్నా మాట్లాడి రావా? ఎస్సీల గురించి, బీసీల గురించి, మైనార్టీల గురించి అందరినీ మోసం చేశారు. ఇయలో అవునా కేటీఆర్ బాగా నీతులు చెప్తున్నావు, మొత్తం హామీలు ఇచ్చినా అంటున్నావు. మరి కేసీఆర్ ఇప్పుడు రికార్డు చూస్తే మీడియా దయచేసి మీ మీడియా ముందట చెప్తున్నా, మూడు విషయాలు చెప్పదలుచుకున్నా నేను. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానండి కేటీఆర్, నీ అయ్యా తల నడుక్కుంటా. నేను మాట తప్పేటోడిని కాదు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానండి, చేసిండా? మీ నాన్న అన్నాడు కదా, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా ప్రతి కుటుంబానికి అన్నాడు. ఇచ్చిండా? ఇయలే. డబుల్ బెడ్రూమ్ మొత్తం తెలంగాణలో నిరుపేదలందరికి ఇస్తా, ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం ఇస్తా. తెలంగాణ ఉద్యమంలో నేనున్నా కదా, తెలంగాణ ఉద్యమానికి కీలక పాత్ర వహించడం నేను కూడా ఉన్నా కదా అన్నాడు కేసీఆర్. ఏమన్నాడు? ఇంటికో ఉద్యోగం వస్తుంది, నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి. నిధులు మీ ఇంట్లోకి పోయినాయి. నీళ్ల పేరు మీద నిధులు మీరు దోసుకున్నారు. తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏందయ్యా? ఏమొరిగింది? అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా చెప్పింది అబద్ధమే. ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇవ్వలే. దళితుడు ముఖ్యమంత్రి చేస్తానని చేయలే. ప్రతి నిరుపేద కుటుంబానికి దళితులకు 3 ఎకరాలు ఇస్తాడు, ఇవ్వలే.